హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెస్టారెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మన వీడియోలోకి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, లేదంటే రెస్టారెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు మిస్ అవుతారు. ఈ రెస్టారెంట్లో ఇలా మనకి జలపాతం లాగా ఉంటుంది. ఆ జలపాతం దగ్గర మనం హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఫిష్ ఎక్వేరియం ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కేక్స్ ఉంటాయి, మనం ఆర్డర్ చెప్పైన కేక్ని తయారు చేయించుకోవచ్చు. చిల్డ్రన్ ప్లేయింగ్ జోన్ ఉంది. ఇక్కడ పిల్లలు జారో బండ, ఉయ్యాల ఇలాంటివి ఆడుకోవచ్చు. ప్లేస్ కూడా విశాలంగా ఉంటుంది. అలాగే అవుట్డోర్ ఇండోర్ సీటింగ్, డిఫరెంట్ కలర్స్ మేకౌస్ ఉన్నాయి. వైట్ కలర్ మేకౌస్ కూడా ఉన్నాయి. అలాగే ఇగునా అనే ఒక లిజర్డ్ టైప్ యానిమల్ ఉంది. ర్యాబిట్స్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్న బర్డ్స్ ఉన్నాయండి. అలాగే పాండ్లో పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న రెస్టారెంట్ ఎక్కడ అనుకుంటున్నారా? అవర్ ప్లేస్లో అండి. ఈ రెస్టారెంట్ విజయవాడ కనకదుర్గ వారధి దాటిన తర్వాత తాడేపల్లిలో ఆశ్రమం రోడ్లో ఉంది. మేమైతే మా మ్యారేజ్ యానివర్సరీకి ఈ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ బ్రిడ్జ్, ఇది కనకదుర్గ వారధి విజయవాడ అన్నమాట. మేము విజయవాడ నుంచి తాడేపల్లి వెళ్తున్నాం కనకదుర్గ వారధి మీద నుండి. విజయవాడ నుండి వచ్చే వాళ్ళైతే కనకదుర్గ వారధి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆశ్రమం రోడ్ ఉంటుందండి. అటువైపు టర్న్ తీసుకోవాలి. అదే చెన్నై, గుంటూరు, బాపట్ల, ఒంగోలు ఇటు సైడ్ నుండి వచ్చే వాళ్ళైతే రైట్ సైడ్కి తిరగాలన్నమాట. విజయవాడ నుంచి వస్తున్నామండి, లెఫ్ట్ సైడ్ తిరిగాము. ఇదే ఆశ్రమం రోడ్ అనమాట. ఈ రోడ్లోంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వస్తే అవర్ ప్లేస్ ది ఫుడ్ హంట్ అనమాట. ఈ రెస్టారెంట్ ఉంది. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో, అటు ఇటు చెట్లతోటి, లైట్స్, చిన్న లైట్స్ తోటి, మరి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉంది. అలాగే రైట్ సైడ్ చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉందో, పెద్ద పెద్ద లైట్స్ తోటి. ఎక్కువగా ఈ రెస్టారెంట్కి పెద్ద పెద్ద వాళ్ళు, బిజినెస్ పీపుల్ వస్తూ ఉంటారండి. టుగెదర్స్ అలాంటివి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అవర్ ప్లేస్ ద ఫుడ్ హంట్. పదండి మనం లోపలికి వెళ్దాము. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి. ఆ చివరి వరకు ఉన్నాయి కార్స్, బైక్స్ను. ఇక్కడ లైటింగ్ పెట్టి ఇక్కడ ఒకటి మనకి కనపడుతుంది. ఆ చివరి కూడా ఇంకొకటి లైటింగ్ తోటి ఉందండి. సో వీళ్ళు ఉన్న ప్లేస్ని చక్కగా పార్టీషన్స్ చేసి ఒక్కొక్క పార్టీషన్ ఒక్కో విధంగా డిజైన్ చేశారండి. నేను మీకు అన్నీ చూపిస్తాను, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వెళ్తుంది వాటర్ ఫాల్ దగ్గర ఉన్నటువంటి రెస్టారెంట్ ప్లేస్కి అనమాట. సో దాని ఎంట్రన్స్ ఇది. ఈ మనం ఎంటర్ అవుతూనే లెఫ్ట్లో మనకేమో కేక్స్, రైట్లోనేమో ఫిష్ అక్వేరియం కనబడుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫిష్ అక్వేరియం చూసి. మా వాళ్ళైతే వెళ్తూ ఆగిపోయారు ఫిష్ అక్వేరియం దగ్గర ఫిషెస్ని చూస్తూ. చాలా బాగున్నాయి కూడా ఫిషెస్. అక్వేరియం కూడా చాలా నీట్గా బాగుంది. లెఫ్ట్ సైడ్ ఏమో కేక్స్ ఉంటాయండి. ఈ కేకులు మన యానివర్సరీ కానీ, స్పెషల్ డేస్ కానీ, టుగెదర్కి కానీ మనం ఇలా కేక్ని ముందుగానే ఆర్డర్ చేసి తయారు చేయించుకోవచ్చు. లేదా ఇక్కడ ఉన్న కేక్ని మనం కొనుక్కోవచ్చు. మన ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మీరు చూస్తే లోపలికి వాటర్ ఫాల్ కనపడుతుంది. ఇదంతా చక్కగా డెకరేట్ చేసి మనకి వెల్కమ్ చెప్తున్నట్టు చాలా బాగుందండి. ఇక్కడ మనకి లెఫ్ట్లో కూడా సిట్టింగ్ ఏరియా ఉంది, నేను చూపిస్తాను మీకు. చెట్ల మధ్యలో కొంచెం పీస్ఫుల్గా, డార్క్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. లైటింగ్ తక్కువగా, చక్కగా రైట్ సైడు. అలాగే హట్ కూడా ఉందండి. హట్లో కూడా కూర్చోవచ్చు. ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒక హట్లో కూర్చోవచ్చు. అంత బాగా నీట్గా ఉంది, చక్కగా పీస్ఫుల్గా, క్లీన్గా కూడా ఉందండి. చాలా బాగుంది. ఇది మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్లో కనపడుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకి వెళ్ళొచ్చు. ఇది ఎంట్రన్స్. మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. చాలా విశాలంగా ఉంది. ఇది పిల్లలు ఆడుకోవడానికి జారా బండ అనమాట. పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కాసేపు ఆడిపించవచ్చు. అలాగే ఉయ్యాలలు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. మనకి రైట్ సైడ్ ఏమో వాటర్ ఫాల్ది అనమాట. మీకు కనబడుతుంది చూడండి లైటింగ్స్ తోటి, బెలూన్స్ తోటి. అది వాటర్ ఫాల్ ఉన్న ఏరియా అనమాట. మనం ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఎదురుకుండా లైటింగ్ పెట్టున్నది ఇండోర్ సీటింగ్ అనమాట. వాటర్ ఫాల్ దగ్గర అవుట్డోర్ సీటింగ్. అది నేను మీకు అదిగోండి, ఇది అవుట్డోర్ సీటింగ్ అనమాట. ఈ లోపలికి వెళ్ళొచ్చు. నేను ఆ ముందుకు వెళ్ళి లోపలికి వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. నాకైతే ఈ బర్డ్స్ని వీళ్ళు ఇలా మెయింటైన్ చేయడం నాకు నచ్చింది. ఎందుకంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఇది కూడా ఒక ఐడియా అవ్వచ్చు. చాలా బాగున్నాయి చూడండి బర్డ్స్. మెకౌస్ అంటారంట వీటిని. వీటికి మనమైతే ఫుడ్ ఏం పెట్టకూడదు, వాళ్ళే వీటికి ఫుడ్, వాటర్ ఇస్తారు. మనం మాత్రం వీటికి ఏమీ ఫీడ్ చేయకూడదు. అక్కడ డోంట్ ఫీడ్ అని కూడా రాశారు. ఇవి భలే ఉన్నాయి. ఇవి రెండు చాలా పొడుగ్గా కూడా ఉన్నాయి. ఈ బోర్డ్స్తో పాటు పక్కన ఇగునా అనే ఒక లిజర్డ్ టైప్ యానిమల్ ఉందండి. ఇది భలే ఉంది. బాడీ అంతా గ్రీన్ కలర్లో ఉంది. టెయిల్ వచ్చి బ్రౌన్ బ్లాక్ కలర్లో ఉంది.
దీని పక్కన ర్యాబిట్స్ ఉన్నాయి, భలే ముద్దుగా ఉన్నాయి. తర్వాత ప్యారెట్స్, వైట్ ప్యారెట్స్, మన నార్మల్ ప్యారెట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. వీటిని చూస్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చక్కగా మారం చేస్తుంటే వాళ్ళని ఇవి తీసుకొచ్చి చూపించి మనం సముదాయించవచ్చు కూడా అనమాట. సో ఆ విధంగా కూడా ఇవి చాలా బాగుంది. వీటన్నిటిని చూసుకొని మనం ముందుకు రాగానే మనకి అవుట్డోర్ సీటింగ్ అనమాట. ఈ వాటర్ ఫాల్ దగ్గర చాలా చాలా బాగుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. చక్కగా ఎంతమందికి పడతారో, దగ్గర ఈజీగా 100 మెంబర్స్ పైనే పడతారు. అది చక్కగా పైన లైట్స్ తోటి, కలర్ లైట్ బెలూన్స్తో డెకరేట్ చేశారు. ఇదంతా వాటర్ ఫాల్. లోపల అవర్ ప్లేస్ అని రాసింది. నిజంగా ఏదో సెట్టింగ్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. చెట్ల మధ్యలో చాలా నీట్గా ఉంది. మనం ఫొటోస్ కావాలంటే ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. చాలా బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నిజంగా మనం కొండల్లో వాటర్ వస్తుంటే ఎలా అనిపిస్తుంది అలా ఉందన్నమాట ఇక్కడ. చాలామంది దీని దగ్గర కూర్చొని తినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దీని ఎడ్జెస్ మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి అన్నమాట, ఈ ఒక్క టేబుల్ తప్ప. చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా, స్టార్టర్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుందండి. వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఇంకొక వే అనమాట. ఇప్పుడు మనం ఎంట్రన్స్ వచ్చినప్పుడు పైన లైటింగ్ ఉంది కదండి, ఇది అక్కడదనమాట. ఇక్కడ నుండి చూస్తే మనకి కింద వాటర్ ఫాల్ ఏరియా, చిల్డ్రన్ ప్లేయింగ్ జోన్ ఏరియా ఇవన్నీ మనకు కనపడతాయి. సో మనకి ఇక్కడ ఇండోర్ సీటింగ్ ఉంది, అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. బయట తినాలి అని ఇష్టం ఉన్న వాళ్ళకి నేచర్తో కూర్చొని బయట తింటారు. ఒకవేళ బయట స్నో కానీ రెయిన్ఫాల్ కానీ వచ్చినప్పుడు మనం ఈ లోపల సిట్టింగ్కి మనం రావచ్చు అనమాట. ఇది లోపల సిట్టింగ్, ఇండోర్ సిట్టింగ్ ఇండోర్ సీటింగ్ అంటారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి, చూస్తే ఎంత బాగుందో. అది ఎంట్రన్స్, పిల్లల ప్లేయింగ్ జోను. ఇదేమో అవుట్డోర్ సీటింగ్ ఏరియా అన్నమాట. మేమైతే వాటర్ ఫాల్ దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి హై టచ్ దగ్గరికి నేను వెళ్తున్నానండి. హై టచ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అనమాట. లిఫ్ట్లో వెళ్ళాలి. కింద ఫ్లోర్లో వచ్చి బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది, పైన వచ్చి ఫుడ్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట. వాటర్ ఫాల్ దగ్గర సీటింగ్ ఏరియాకి, ఇక్కడ సీటింగ్ ఏరియాకి ప్రైజెస్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చాలా సైలెంట్గా, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్ని అవన్నీ చూడొచ్చు. కింద ఎలాగా అవుట్డోర్ ఇండోర్ సీటింగ్ ఉందో, ఇక్కడ పైన కూడా ఇండోర్ అవుట్డోర్ సీటింగ్ ఉందండి. మనం కావాలంటే ఈ లోపల మనం కూర్చోవచ్చు, లేదా బయటైనా కూర్చోవచ్చు. ఇక్కడ కూడా గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్, సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్లు ఇది కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి చూస్తే కింద చూడండి వాటర్ ఫాల్ దగ్గర ఎలా ఉందో. చాలా ప్లేస్ చాలా పెద్దది, చక్కగా గ్రీనరీగా లైటింగ్ తోటి చాలా అట్రాక్టివ్గా ఉంది ప్లేస్. డే టైం అయితే ఇంకా బాగా చూపించగలిగేదాన్నేమో. ఇదిగోండి లోపల కూడా చాలా బాగుంది, సీటింగ్ ఉంది, చాలా డీసెంట్గా సైలెంట్గా ఉంది. ఇక్కడ ఒక ట్రీ ఉందండి, మొత్తం లైటింగ్ ఇంతే, ఇంక ఇలాగే ఉంటుంది ఈవినింగ్స్. ఇక్కడ ట్రీ ఉంది, ఆ ట్రీ లైటింగ్స్ మారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది ఒక పాపది. అలాగే ఇక్కడ మ్యారేజ్ యానివర్సరీస్ ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు అండి. ప్రైజెస్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. మేము వెజిటేరియన్స్ కోసమేమో పన్నీర్ స్టార్టర్ చెప్పాము, వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పాము. అలాగే నాన్ వెజ్ వాళ్ళకేమో చికెన్ లాలీపాప్ స్టార్టర్ చెప్పాము, అలాగే చికెన్ బిర్యానీ చెప్పాము అనమాట. రెండు కూడా చాలా బాగున్నాయి. స్టార్టర్స్ బాగున్నాయి, ఫుడ్ కూడా చాలా బాగుంది. మన స్టార్టర్స్ అయిన తర్వాత ఫుడ్ తెమ్మని పలానా టైం చెప్తే వాళ్ళు ఆ టైంకి మనకి ఫుడ్ని తీసుకొస్తారండి. అలాగే దగ్గరుండి సర్వీస్ చేస్తారు. చాలా చాలా బాగుంది ఫుడ్. మా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ వెరైటీస్ని మనం టేస్ట్ చేయొచ్చండి. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే క్విక్ బైట్ ఉంది, స్మాల్ ప్లేట్ సర్వీస్ కూడా ఇక్కడ ఉంది. ఫుడ్ అయితే ఎమ్మీ అనమాట, టేస్టీ, క్వాలిటీ కూడా బాగుంది. మేము ఫుడ్ తిన్న తర్వాత మిగిలిన పార్టీషన్స్ అన్నీ చూద్దామని వెళ్తున్నాము. ఇందాక హై టచ్ చూసాం కదండి, దానికి ఇటువైపు నుంచి స్ట్రైట్గా వెళ్తే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లోంచి పైకి ఫుడ్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్లోకి వెళ్తే మాత్రం ఇది బార్ అండ్ రెస్టారెంట్ అనమాట, లోపల అది ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే కోయి జోన్ అని ఉంది, అదైతే అసలు ఇంకా బాగుంది. పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా ఇంకా స్పేషియస్గా, ఇంకా బయట మంచిగా కూర్చున్న ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. ఇక్కడ కార్లు చూడండి ఎన్ని ఉన్నాయి పార్కింగ్. బయటే పెద్ద పార్కింగ్ ఏరియా, అంటే లోపల కార్లే అన్నీ. అలాగే 2 వీలర్స్ ఫుల్గా రోడ్డుకి అటు ఇటు, చాలా బాగుంది. ఇది కోయి జోన్ అనమాట. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు, చాలా గ్రీనరీగా కూడా ఉంది, లైటింగ్ తోటి ఉంది. చాలామంది ఫొటోస్ దిగారు, మేము కూడా దిగాము. తర్వాత లోపలికి వస్తే పెద్ద పెద్ద సిట్టింగ్ అనమాట, అంటే గ్యాదరింగ్స్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్,
ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్లో గ్యాదరింగ్ అయితే ఇంకా చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా ఉందన్నమాట ఇక్కడ. చూడండి చుట్టూతా లైటింగ్స్ తోటి అంత వుడెన్ చైర్స్ అలా అనమాట. మధ్యలో ట్రీ, ఆ ట్రీకి లైట్స్, కింద పాండు, అందులో ఫిషెస్, చుట్టూతా సిట్టింగ్ ఏరియా, పెద్ద పెద్ద ట్రీస్, దాని కింద సిట్టింగ్ ఏరియా. అబ్బా చూస్తే చాలా చాలా బాగుందండి. ఆ రెండిటికన్నా ఇది ఇంకా బాగుంది. అవి రెండు బాగున్నాయి, దానికన్నా ఇది ఇంకా బాగుంది చూడడానికి కూడాను. చాలా బాగుంది. సిట్టింగ్ అనమాట. ఇదిగోండి పాండ్, ఇందులో ఫిషెస్ ఉన్నాయి పెద్ద పెద్దగా. నేనైతే ఇంత పెద్ద ఫిష్ని ఎప్పుడు చూడలేదు, అంత పెద్ద ఫిషెస్. ఇది బాదం చెట్టు, దీనికి లైట్స్ పెట్టి చాలా బాగుంది. ఇక్కడ మనం ఫొటోస్ కూడా దిగొచ్చు దాన్ని చూస్తూ. ఈ లోపల పాండ్లోకి ఎంట్రీ లేదనమాట, క్లోజ్ చేసి ఉంది. ఇందులో పెద్ద పెద్ద కలర్ కలర్ చేపలు ఉన్నాయి. పిల్లలైతే ఇది చూస్తే ఇక కదలను కూడా కదలరు. మా వాళ్ళైతే వెళ్దాం పదండి అంటే అసలు కదలట్లేదు. ఇందాక చూసిన ఆ 2 రెస్టారెంట్స్కి ఇక్కడ రెస్టారెంట్కి కూడా ప్రైజెస్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే చూసారా, మధ్యలో ట్రీ, పాండ్, చుట్టూతా కూడా సీటింగే. అవుట్డోర్ సీటింగ్ ఉంది, మళ్ళీ ఇండోర్ సీటింగ్ ఉంది. వీళ్ళు మాత్రం నాకు చూడంగానే అనిపించింది, వీళ్ళు ప్లేస్ని చాలా బాగా యూటిలైజ్ చేశారు ఈ రెస్టారెంట్ వాళ్ళని అనిపించింది. 3 ప్లేసెస్లో ఎక్కడైనా సరే మనం గ్యాదరింగ్స్ కానీ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ పెట్టుకోవచ్చు. అలాగే మనం టేబుల్ని కూడా రిజర్వ్ చేసుకోవచ్చు అండి. అలాగే మన సెలబ్రేషన్స్కి కేక్ కావాలంటే అక్కడే ఆర్డర్ చెప్పి కూడా మనం కేక్ని తయారు చేయించుకోవచ్చు. చక్కగా ఈ ఫిషెస్ని, ఆ అక్వేరియము, పిల్లల ప్లేయింగ్ జోను, బర్డ్స్, ఇవన్నీ అట్రాక్టివ్స్ అనమాట. చాలా చాలా బాగుంది రెస్టారెంట్. తప్పకుండా విజిట్ చేయండి. ఈ రెస్టారెంట్ డైలీ 12 PM నుంచి నైట్ 11 PM వరకు ఓపెన్లో ఉంటుందండి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. డైనింగ్ సర్వీస్తో పాటు టేక్ అవే సర్వీస్ కూడా ఇక్కడ ఉంది. కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తోటి లేదా కొలీగ్స్ తోటో ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెస్టారెంట్ని చూస్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ విజయవాడ వాళ్ళకి, గుంటూరు వాళ్ళకి కూడా చాలా దగ్గరలో ఉంది. తప్పకుండా ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.